వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎంటీ లాజిక్స్. ఈరోజు క్లాస్లో ఫోర్త్ సెమ్ కంప్యూటర్ సైన్స్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఈ పేపర్లో టాప్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి మాట్లాడదాం. సో మీరు ఖచ్చితంగా చదవాల్సిన క్వశ్చన్స్ అంటే ఇవి ఈ 3 క్వశ్చన్స్. ప్రతి యూనిట్లో 3 క్వశ్చన్స్ ఇచ్చాను. ఇవి డ్యామ్ షూర్గా మీరు చదవాలి. ఎగ్జామ్కి రేపే అయితే ఈరోజు నైట్ చదివితే ఈ 3 క్వశ్చన్స్ మీరు కవర్ చేసుకోండి. ప్రతి యూనిట్లో 3 క్వశ్చన్లు ప్రిపేర్ అయితే ఈజీగా పాస్ అయిపోవచ్చు, మంచి మార్క్స్ వస్తాయి. ఓకేనా? వీటికి సంబంధించిన పీడిఎఫ్లు క్లాసులు మన యాప్లో ప్రొవైడ్ చేసాం. యాప్ నేమ్ డిఎంటీ లాజిక్స్, ప్లేస్టోర్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసిన వెంటనే లాగిన్ ఆర్ రిజిస్టర్ అడుగుతుంది. రిజిస్టర్ అవ్వండి, మీ పేరు ఫోన్ నెంబర్ మెయిల్ ఇవ్వండి, రిజిస్ట్రేషన్ అవుతుంది. ఓకేనా? సో రిజిస్ట్రేషన్ అయిన వెంటనే మీకు సెమిస్టర్స్ కనిపిస్తాయి. సెమిస్టర్స్ ఫస్ట్ సెమ్, సెకండ్ సెమ్, థర్డ్ సెమ్, ఫోర్త్ సెమ్ అని ఫోర్త్ సెమ్ మీద క్లిక్ చేయండి. అన్ని కోర్సులు అలా కనిపిస్తాయి. స్క్రోల్ చేయండి, మీకు కావాల్సిన కోర్స్ ఎక్కడుందో చూడండి. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఇదిగోండి. సో ఇందులో మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్, వాటి యొక్క క్లాసెస్, వాటి యొక్క పీడిఎఫ్స్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. జస్ట్ ఫర్ 59 రూపీస్. తీసుకునే ముందు వ్యాలిడిటీని చెక్ చేసుకోండి. చాలా తక్కువ ప్రైస్లో మీకు పీడిఎఫ్లని క్లాసుల్ని మీకు అందించడం జరుగుతుంది. ఎవరు ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. బ్యాక్లాగ్ అనేది ఉంచొద్దు. మీకు ఏ డౌట్ ఉన్నా వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది కదా, మెసేజ్ చేయండి, మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా చెప్పిన ప్రతి క్వశ్చన్ మీరు చదివినట్లయితే ఈజీగా పాస్ అయిపోవచ్చు. ఓకేనా? సో యూనిట్ వైజ్గా ఏ క్వశ్చన్ అయితే చెప్పానో ఆ క్వశ్చన్స్ని చదవడానికి కొద్దిగా ఎక్కువ టైం స్పెండ్ చేయండి. ఒక 2 అవర్సే క్లాస్ ఉంటుంది, ఎక్కువేమో ఉండదు. 1.5 అవర్ 2 అవర్స్ ఉంటుంది. మీరు ఆ 59 రూపీస్ పెట్టి తీసుకుంటే ఆ 2 అవర్స్ చదివితే ఈజీగా పాస్ అయిపోవచ్చు. దీనికోసం మీరు గంటలు గంటలు చదివే ఒక్క 2 అవర్స్. ఓకేనా? సో ఇందులో మీకు ఇది షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అండి. ఇది నెగ్లెక్ట్ చేయొద్దు. రీ ఇంజనీరింగ్ మీద ఖచ్చితంగా చదవాలి. లాస్ట్ యూనిట్లో టాప్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. ఇవి మీరు ప్రిపేర్ అయినట్లయితే ఈజీగా మంచి మార్క్స్ వస్తాయి. పేపర్ రాసే ముందు మరీ చెప్తున్నాను, సిగ్నేచర్స్ని ఒకసారి చూసుకోండి. అదేవిధంగా రాసేటప్పుడు మీకు వచ్చిన క్వశ్చన్స్ని ఫస్ట్ రాయండి. అప్పుడు మంచి ఇంప్రెషన్ అనేది ఉంటుంది. ఏదైతే మీరు ఎగ్జామ్ రాస్తున్నారో రాసేటప్పుడు మీరు దగ్గర ఒక 20+ పేజెస్ రాయడానికి ట్రై చేయండి ఆన్సర్ షీట్ని. ఓకేనా? సేమ్ అదే విధంగా మీకు ఏ డౌట్ ఉన్నా సరే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు ఇంకే సబ్జెక్ట్స్ కావాలన్నా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.